ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. కాబట్టి ఇప్పుడు మనం కర్ణేష్ బావగారు తిరిగి వస్తున్నారంట అని చెప్పి ఆ తల్లి కూతుళ్లను బెదిరిస్తే ఎలా ఉంటుంది అనేది కోమలి ఐడియా. ఆలోచన బాగానే ఉందమ్మా, కానీ ఇప్పుడు ఆ కర్ణేశమ్మ ఎక్కడున్నాడో ఏమో తెలీదు. ఎలా వస్తాడు? రారు, కానీ ఆయనే తిరిగి వస్తే అలా ఎలా వస్తాడనేది కదా ఇప్పుడు నా ప్రశ్న. కర్ణేష్ బాబాయ్ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు బాబాయ్, ఆయన రారు. కానీ వస్తున్నారట అని చిన్న అబద్ధాన్ని సృష్టించి ఆ తల్లి కూతుళ్ళని నమ్మించాలి. ఓహో, మీరు ఆ రూట్లో వచ్చారా? అది సరే, ఇప్పుడు ఆ కర్ణేశమ్మ వచ్చాడన్న వార్త వాళ్ళ చెవిలో పడితే మనకేంటి ఉపయోగం? నాగేశ్వరి పెళ్లి ఆగిపోవడానికి గల కారణం బయటపడుతుందేమోనని నాగలక్ష్మి భయపడి చూస్తుంది కదా. నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్టేనమ్మో. కర్ణసింహ బావగారు వస్తున్నట్లు మీరు కూడా ఒక కట్టు కథని వదలాలి. ఆ కథ ఆ నాగలక్ష్మి చెవిన పడాలి. దానికేం చేద్దాం? ఇదంతా ఎలా చెయ్యాలి? నాన్న, మీరే ఏదైనా ఐడియా చెప్పండి నాన్న. ఆ ఐడియా కోసం ఆలోచిస్తున్నానమ్మా, తడితే చెప్పనా? ఆ గాలినారాయణ ఫ్రెండ్ చిన్నారావు ఊర్లోనే తిరుగుతుంటాడు కదా, వాడికి ఈ విషయం తెలిసేలా చేశారు అంటే ఆటోమేటిక్ గా వాడే సోషల్ మీడియా కంటే ఫాస్ట్ గా వెళ్లి ఆ నాగేశ్వరి చెవిలో ఊతుతాడు. ఆ తర్వాత ఏం చేయాలో మేం చెప్తాం. ఓకే, అలా అయితే వెంటనే కార్యరంగంలోకి దిగుతా. మరి వెళ్ళండి. వస్తా. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు